వర్మ గారు. ఓకే లక్ష్మణ్, అదే నాగబాబు గారు చాలా అంశాలు ప్రేత ప్రేలాపనలు ఇంకా తీసేయరా? ఏం ప్రేతపాలాపనలు? జగన్మోహన్ రెడ్డి వినిపిస్తాయండి. అదే ప్రేత ఆలాపనలు వినపడతాయి. వాయిస్ సెట్ చూడండి పీసీఆర్. ఏదో వేరే మీరు ఎవరన్నా ఆన్ చేసారేమో చూడండి, ఎక్కడన్నా టీవీ ఆన్ చేస్తుందేమో. సరే వాళ్ళు చెక్ చేస్తారు. లక్ష్మణ్, అయినా నాగబాబు గారు మాట్లాడిన అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, లేకపోతే అనితి గారు ఇచ్చిన మాస్ వార్నింగ్ కానీ, ఇవన్నీ కూడా తోలు తీసి ఆరబెడతారట తేడా వస్తే. వర్మ గారు మీకు అలాగే ప్యానల్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ వీక్షణకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఉంది. శివపార్తి గారు మీది సిగ్నల్ కట్ అవుతుంది, మీరు నెట్లోకి మీరు సిగ్నల్లోకి రావాలి. శివపార్తి గారు. వర్మ గారు వాయిస్ కొంచెం క్లారిటీ లేదు, రీసౌండ్స్ వస్తున్నాయి. పీసీఆర్ చెక్. మీరు మాట్లాడండి. వర్మ గారు నా వాయిస్ బాగా వినపడుతుందా? మాట్లాడండి. గాయత్రి గారు వాయిస్ బాగా వినపడుతుందా? ఓకే మీరు మాట్లాడండి. వర్మ గారు ఈ రోజున నాగబాబు గారు ఆయన యొక్క ఆవేదన వెళ్ళగక్కారు, చెప్పారు, బాగా ఉంది. ఎందుకంటే ఆయన జాతి కోసం ఆయన పోరాటం చేస్తున్నారు, నా జాతికి అన్యాయం జరుగుతూ ఉంది, దానికి 5% రిజర్వేషన్ కోసం పోరాడారని. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మీ కాపు పెద్దలు, మీ కాపు నాయకులు ఎవరైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలో రావడానికి పెద్దగా మీరు కష్టపడి పనిచేశారో, మీరందరూ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడిగి, అయ్యా మాకు రావాల్సినటువంటి 5% రిజర్వేషన్ గురించి ఏంటి పరిస్థితి, మాకు ఖచ్చితంగా మా యొక్క పిల్లలు భవిష్యత్తు బాగుంటుందంటే మీరు ఇవ్వండి అడగండి, తప్పులేదు. మీరు దాని గురించి అట్లా ఖచ్చితంగా ఏ రకంగా అయితే 50% రిజర్వేషన్ దాటుకుండా ఉండాలనే ఒక నిబంధన ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి అనుకూలంగానే కొనసాగుతుంటాయి. రెండో జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ నేస్తం పెట్టి, కాపు నేస్తం పెట్టి, కాపులకి ఎన్నో సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. ఏ రోజున కూడా మీటింగ్ కాదు. వర్మ గారు మీ వాయిస్ వినిపించట్లేదా? ఇప్పుడు కట్ అవుతుంది వర్మ గారు. ఓకే ఓకే కాపు దాని కొంచెం కాపు సేన కోసం ఓకే ఆయన ఆవేదన ఏదో చెప్పారు, వాళ్ళిద్దరికీ చెప్పారు. మీరు ఇప్పుడు పవర్లో లేరు, గతంలో మీరేం చేశారు, ఇదంతా అవసరం లేదు, జరగబోయే దాని గురించి మాట్లాడండి సార్. నేను అదే చెప్తాను వర్మ గారు, అది అయిపోయింది. ఎందుకంటే అనిత గారు వార్నింగ్ ఇచ్చారు, హోమ్ మినిస్టర్ గారు వార్నింగ్ ఇచ్చారు, మేము తెలుసుకుంటే మీ రోడ్ల మీద తిరగలరంటే హోమ్ మినిస్టర్ గారు మీ ముందు చాలా బాధ్యత ఉంది. మీరు రబ్బర్ స్టాంపుగా అంటకన్నా ఈ రోజున స్వతహా నేను ఒక హోంగార్డ్ ని, కానిస్టేబుల్ ని నేను ట్రాన్స్ఫర్ చేయగలను అని ఏమైనా మీకు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా హామీ ఇచ్చారు గట్టిగా? మీరు ఏమైనా మీ శాఖపరమైన పనులు కూడా చంద్రబాబు నాయుడు గారితో, నారా లోకేష్ గారితో సంబంధం లేకుండా నా యొక్క శాఖ నేను ఖచ్చితంగా నేను చేయగలను ఏమైనా భరోసా ఉందా? ఏమీ లేదు, అంతా రబ్బర్ స్టాంపే. వాళ్ళు చెప్తే గానీ మీరు చేయలేని పరిస్థితి. ఈ రోజున అనిత గారు ఎన్నేం చెప్పొచ్చండి, ఎందుకంటే ఆవిడ ఫైర్ బ్రాండ్, వాళ్ళ పార్టీకి ఏమైనా మాట్లాడచ్చు, మేము కూడా మాట్లాడచ్చు. ఒకటి చెప్తా ఉన్నాం, ఏమైతే మీ మీద ఉన్నటువంటి ముఖ్యమైన కిందసారి మా వాలంటీర్ల ద్వారా 30,000 ఆ స్త్రీలు అదే కిడ్నాప్ గురయ్యారని మీరు చెప్పారు. వాళ్ళని వెనక్కి తీసుకురండి. ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందన్నారు కదా, వాళ్ళని వెనక్కి తీసుకురండి. అలాగే ఈ 5 సంవత్సరాల్లో కూడా మీ హయాంలో ఒక్క కిడ్నాప్ కానీ, ఒక ఉమెన్ ట్రాఫికింగ్ జరగకుండా కాపాడండి ఆడబిడ్డల్ని. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకి రక్షణ కల్పించండి. అంతేగాని మీరు తలుసుకుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు తిరగలరంటే మీరు తలుసుకుంటే లేదా మా భారత రాజ్యం పట్ల ఎవరికి ఉండేటువంటిది వాళ్ళకు ఉంటుంది. చట్టం ఎవరికైనా చట్టమే. మీకు హోమ్ మినిస్టర్ అయ్యాక మాత్రాన మీకు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చట్టం అవ్వదు. మీకు చట్టం కాదు, చట్టం ఎవరికైనా ఉంటే మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి, మీరేదో మాట్లాడితే అమ్మనాయన మీ తాటాకు చప్పుడుకి భయపడే వ్యక్తులు అయితే వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తలు ఎవరు లేరు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, రండి చూసుకుందాం. మీరేదో వచ్చి ఖచ్చితంగా అడ్డుకుందాం అంటే మీరు రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఎవరికైనా ఏమంటే లీగల్ గా వెళ్ళాలి. లీగల్ గా ఎవరైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. అంతేగాని మీరు తెలుసుకుంటే అట్టుకుంటే మీరేమైనా రౌడీ ఏజెంట్ ప్రోత్సహిస్తారా? మీరేమైనా మా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టినట్టు మీరేమైనా ఒక రౌడీ ఏజెంట్, గోండా ఏజెంట్ తీసుకొచ్చి సెపరేట్ గా గోండాన్ని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక శక్తుల్ని మీరేమైనా నడిపిస్తారా? వాళ్ళు నడిపించి మా మీదకి యుద్ధానికి ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యారా? చెప్పండి.
ఇవి కరెక్ట్ కాదు. మీరు రాజ్యాంగ పాలనలో ఉన్నారు. మీరు ప్రమాణం చేసినప్పుడు ఏమని చెప్పారు? రాగద్వేషాలకు అతీతంగా నా అనువాలు కాకుండా ప్రతిదీ కూడా కాదు భారత రాజ్యాంగ పట్ల నేను చేస్తానని చెప్పారు. ఈ రోజు ఏం మాట్లాడతారు మీరు? ఓకే లక్ష్మణ్, ఒకసారి వాళ్ళేనా చేశారు ప్రమాణం, మీరు చేశారా రాగద్వేషాలకు అతీతంగాని? మేము చేసాము. మేము ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదే. మేము వస్తే మేము తలుసుకుంటే మీరు రోడ్లోకి రారు, మేము తలుసుకుంటే మీరు సెట్టిల్ తీసేస్తాం, మీరు తలుసుకుంటే చొక్కాలు ఇప్పి తిరగాలి, మేము తలుసుకుంటే నడు రోడ్డు మీద మోకల మీద నడిపిస్తామని మీ స్టేట్మెంట్లు ఇవ్వలేదే. ఈ రోజున సుచరితమ్మ గారు కానీ కానేట వనిత గారు కానీ చాలా చక్కగా వాళ్ళకి ఇచ్చినటువంటి హోమ్ మినిస్ట్రీ పదవి చేస్తారు. ఎక్కడ కూడా ఎటువంటి భంగపాటు లేకుండా ఎటువంటి ఇది లేకుండా చాలా చక్కగా వాళ్ళకి ఇచ్చిన పనిని నిర్వర్తించారు. ఈ రోజు ఏంటి మీరు పదవి సేకరించి పట్టుకున్న వారం రోజు కూడా అవలా ఏంటి స్టేట్మెంట్లు ఏంటంట? ఇటువంటి స్టేట్మెంట్లకు ఎవరు భయపడరండి. అంటే ప్రజల యొక్క గొంతుని వినిపిస్తే, ప్రజల వైపు మాట్లాడితే, ప్రజల కోసం ప్రశ్నిస్తే మిమ్మల్ని అణిచివేస్తాం తొక్కేస్తాం అంటే భయపడతారు. ఇవి రావడం మానేస్తారు, టీవీలో మాట్లాడటం మానేస్తారు, రోడ్ల మీదకి వచ్చి ప్రజల తరపున మాట్లాడటం మానేస్తారు అనుకుంటే మీ పొరపాటు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు పార్టీని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా మేము ప్రజల్లోకి వెళ్ళాలి, మాకు మా కార్యకర్తల మీద జరిగిన దాడులు ఏ విధంగా ఎదుర్కోవాలి, వాళ్ళకి ఏ విధంగా భరోసా ఇవ్వాలని దృష్టి పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆ విధంగా ఉంటుందండి. అనిత గారికి కాదు, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇంకోటి ఏమన్నారు మీరు పోలవరం గురించి? సార్ పోలవరం గురించి వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారు మా హయాంలో 72% కట్టారన్నారు. మీ హయాంలో 72% మీరు ఎక్కడ కట్టారు సార్? 13,600 కోట్లు ఖర్చు పెట్టారు అన్నారు. దానికి లిస్ట్ తీయండి, శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి. ఈ రోజున ఇంత తప్పుడు కనుక ఇటువంటి అబద్ధాలు మాట్లాడితే మీరు కట్టినటువంటి పోలవరంలో నాణ్యత ఉంటే కాపాడ్డాము. ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకంటే పగిలిపోయింది, ఎందుకు బయటవుతారండి? మీరు చేసిన ప్రతి కన్స్ట్రక్షన్ కూడా నాణ్యత ఉండదు. కమిషన్ కాసుపడి ప్రతిదాన్ని కూడా అక్కడ నాణ్యత లేని కట్టడాలు కట్టి మీరు ఈ రోజు చేస్తున్నట్టు పోలవరానికి డామేజ్ ప్రతిది కూడా అందరూ తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ హయాంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో జరిగినటువంటి పోలవరం ప్రాజెక్టు ఎక్కువ శాతం వాళ్ళ హయాంలో జరిగింది. ఓకే, విశాఖ పరిస్థితి, విశాఖ రాజమహల్